2019 ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దేని గురించి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడితే అది ఎలక్షన్ల మీద ప్రభావితం చూపుతుంది, సో తద్వారా దాని ద్వారా ఫలితం పొందుతారని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అదే తరహాలో 2024 ఎలక్షన్లకు ముందు కడప జిల్లా కోర్టుకు వెళ్ళేసి ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. షర్మిల గారు, సునీత గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఒక ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మనం 2019లో గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు అంటే అప్పుడు ఎవరి మీద నిందేశాడు? నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిందేశాడు, ఆదినారాయణ రెడ్డి గారి మీద నిందేశాడు, లోకేష్ గారి మీద నిందేశారు, బీటెక్ రవి మీద నిందేశారు. సో వాళ్ళ మీద నిందేసినప్పుడు కూడా ఈయన ఎందుకు ఆ టాపిక్ తీయద్దు అని అన్నాడంటేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది స్పష్టంగా. అంటే అప్పటికే ప్రజల్లో డౌట్ అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి సో ఇది ఎక్కడ మనకు రివర్స్ అయ్యి మనకు తగులుతుందో, సో దాని గురించి డిస్కషన్ అంటూ జరగకూడదు, సో ప్రజల్లో వెళ్ళి మాట్లాడితే ఇది రివర్స్ మనకు వస్తుందేమో అనేది అప్పుడే జాగ్రత్త పడ్డాడు. సో కానీ కుటుంబ సభ్యులైన సునీత గారు గుర్తించలేకపోయారు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. కానీ ఆవిడ కూడా సునీత గారు ఏమన్నారు, నాకు ఆ రోజు వాళ్ళు ఏదైతే చెప్పారో, సజ్జల గారు ఏదైతే నాతో మాట్లాడించాలనుకున్నారో అదే ఆయన నాకు చెప్పింది నేను మాట్లాడాను. అంటే నేను డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను అపోజిషన్ పార్టీ మీద ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద. ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి నేను ఎక్స్ప్రెస్ చేశాను. అది నా సొంతంగా నేను ఆలోచించి మాట్లాడింది కాదు, సజ్జల గారు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో దాన్ని నేను ఫాలో అయ్యానని చెప్పారు. కానీ ఇప్పుడు 2024లో చెల్లెళ్ళిద్దరూ కూడా షర్మిల గారే కానివ్వండి, సునీత గారే కానివ్వండి, వాళ్ళ ప్రజా కోర్టుకి వెళ్ళి మేము ప్రజల దగ్గర మేము తీర్పు తీసుకుంటాం, సో వాళ్ళ కొంగు చాచి అడగటమే కానివ్వండి, సో ప్రజల్లో వచ్చే స్పందనే కానివ్వండి, దాని అందటి మూలన కూడా ఆయనకి డౌట్ అనేది క్రియేట్ అయిపోయింది. అవినాష్ రెడ్డిని పక్కాగా ప్రజలందరూ కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, సిబిఐలో కూడా ఉంది కాబట్టి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నారు. వీళ్ళంతటి వీళ్ళు చెప్పట్లేదు కదా, ఎవిడెన్స్ ఉంది కదా. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్లు 2019 ఎలక్షన్లకు ముందంటే ఒక నెల ఉన్నాయన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరడం జరిగింది. అధికారం పగ్గాలు చేపట్టాక దాదాపు 4.5 సంవత్సరం పైచిలుకు అవుతున్నా కూడా ఇప్పటికీ సిబిఐ కోరకపోవడము దానికి బలమైన అనుమానాలు చేకూర్చిన విధంగా ఉంది అని చెప్పేసి కడప ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం? ఖచ్చితంగా, ఎందుకంటే అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. సో అలాంటి టైం సొంత బాబాయ్ అక్కడ చనిపోయింది. అలాంటప్పుడు ఆయన చేతిలో గవర్నమెంట్ హోదా ఉంది, సీఎంగా ఉన్న హోదా ఉంది, ఆయన చేత డిపార్ట్మెంట్ అంతా ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, అన్నీ పెట్టుకొని ఆయన తర్వాత కూడా ఆయన ఏమి ఇన్వెస్టిగేషన్ దానిలో గురించి పట్టించుకోకపోవటం. సరే, సిబిఐ ఎవరైతే అవినాష్ రెడ్డినని చూపిస్తుంది ముద్దాయిగా, ఆయన్ని అసలు అరెస్ట్ చేయడానికి వస్తే ఈయనే సేవ్ చేయటమే కానివ్వండి, కర్నూలు వరకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోవటమే కానివ్వండి, మదర్ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకోవటమే కానివ్వండి, ఆ రోజు అవినాష్ రెడ్డి, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎవరి కొమ్ము కాస్తున్నారు? అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తా ఆయన కాపాడుతూ, అంటే సొంత బాబాయిని చంపిన వాళ్ళకే ఇప్పటి వరకు తీర్పు లేదు, రేపు పొద్దున ప్రజలకేమి రక్షణ? అది కడప ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు, సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనేది ఆయనే స్పష్టంగా పొద్దుటూరు సభలో చెప్పడం జరిగింది కదా. సో ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రీ ప్లాన్డ్గా ఆ రోజే 19లోనే ఆయన ఆలోచించాడు. అప్పుడే బయట రావాల్సిన ఇష్యూని రానివ్వకుండా అనగదొక్కటం కోసం అప్పుడే ఆయన స్ట్రాటజీ అక్కడే మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఎవరు మాట్లాడకూడదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదంట, షర్మిల గారు మాట్లాడకూడదంట, సునీత గారు మాట్లాడకూడదంట, ఇంకా లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు, బీటెక్ రవి గారు, ఎందుకంటే పులివెందుల నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎవరూ మాట్లాడకూడదు అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. మరి అయితే దేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో ఒకటైనటువంటి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ హత్య గురించి, ఈ హత్య విషయంలో ఎందుకు అటు ఇటు తేల్చుకోలేని పరిస్థితి నెలకొందంటారు? ఖచ్చితంగా దీనిలో ఆయన జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు కూడా అక్కడ ఎవరికైతే గవర్నమెంట్ ఫామ్లో ఉందో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి మద్దతు తెలపటమే కానివ్వండి, కొంచెం డిలే అయిన మాట వాస్తవమే కానివ్వండి, సో ఖచ్చితంగా ఈసారి అయితే వాళ్ళందరూ జైలుకి వెళ్ళటంతో పాటు జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు, సో భారతి గారు వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే సుజనా చౌదరి గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో అది
బీజేపీ నాయకుల అధిష్టానంలో అక్కడ ఉన్న చర్చే కానివ్వండి, వాళ్ళు మాట్లాడుకున్న విషయాలే కానివ్వండి, ఈరోజు బహిర్గతంగా ఆయన ప్రెస్లో చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తా అంటే కొన్ని రోజులు కొమ్ముగా అంటే పార్టీలని అంటే ఈయన దగ్గర నా దగ్గర ఇంతమంది ఎంపీలు ఉన్నారు. సో ఈయన వాడుకునేది ఏంటంటే నాకు నా స్టేట్కి ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ నన్ను కాపాడండి. సో ఈ ఒక్క బేస్ మీదే ఆయన ఇన్ని రోజులు సీఎంగా కాపాడుకుంటూ వచ్చాడు. సో అది ఎలాగో ఎప్పటికైనా నిజం అనేది న్యాయం అనేది గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా రేపు 2-3 నెలల్లోనే వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. ఏది ఏమైనా కూడా అవినాష్ రెడ్డి అనేది క్రిమినల్, ఆయన్ని కాపాడుతున్నాడు అనేది అయితే ప్రజలందరూ కూడా అంటే కడప ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. దాన్ని అన్ని ఎండగట్టడానికి చెల్లెళ్ళు అయినా కానివ్వండి, వాళ్ళ తల్లి మొహం చాటేసి ఆవిడ అమెరికా వెళ్ళిపోయినా కానివ్వండి, వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా స్పష్టంగా బహిర్గతంగా కూడా చెప్తున్నారు. సో దీనిలో భారతి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా సునీత గారు మెన్షన్ చేశారు. సో ఆవిడ ఛానల్లోనే గుండిపోటని రావటమే కానివ్వండి, ఆ విజువల్స్ మనకు చూపెట్టమే కానివ్వండి, తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు వెళ్ళటమే కానివ్వండి, అవన్నీ డీటెయిల్స్ మనకు చూపెట్టమే కానివ్వండి, ప్రజెంట్ పవర్ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ దీనిలో మనకు చూపెట్టారు కాబట్టి ఖచ్చితంగా మనకు అందరికీ కూడా తెలుస్తుంది. మీరు ఇందాక చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత స్వలాభాల కోసం అధికార పగ్గాలు చేపట్టారు. అందుకు లాస్ట్ ఎలక్షన్ల ముందు కేంద్ర సహకారం కూడా అందిందనేది ఒక వాదన అయితే ఉంది. మరి అయితే కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సహకరించే పరిస్థితి అయితే లేదు. పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమితో వెళ్తున్నారు కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తుంది కాబట్టి, సో ఏపీలో అయితే తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళకైతే ఇప్పుడు ఆ అవసరం కూడా లేదనుకుంటున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కువసేపు సపోర్ట్ చేయలేరు ఎవరు కూడా. ఎందుకంటే అక్కడ నిజం ఏంటో అనేది స్పష్టంగా ప్రజలందరికీ తెలుసు కాబట్టి అది బీజేపీ ఎందుకు ఆ నింద మోయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. సో ఎన్ని రోజులు అది మోయటానికి వాళ్ళకి అవసరం లేని విషయం, అది అనవసరమైన టాపిక్ కూడా వాళ్ళకి అది. సో దాన్ని వాళ్ళు ఎందుకు రంగు పులుముకుంటారో అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే వాళ్ళు ఈ నెక్స్ట్ అయితే మటుకు వాళ్ళ మీద కేసులు అయితే స్టార్ట్ అయితే అవుతాయి. పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉండడం జరిగింది. అయితే సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వము ఈ కూటమికి సంపూర్ణ మద్దతు వస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు అయితే తెలుగుదేశము కానివ్వండి, మనం ఎందుకంటే లోకల్గా మనం చూస్తున్నాం కాబట్టి ఏపీలో అందరూ కలిసిపోయి ఒక యూనిటీగా పనిచేయటమే కానివ్వండి, ఎవరి నియోజకవర్గాలకు అంటే ఇప్పుడు తెలుగుదేశం నియోజకవర్గం బీజేపీకి యాక్చువల్లీ వాళ్ళకి అంతమంది క్యాడర్ లేకపోవచ్చు, కానీ తెలుగుదేశం క్యాడరే కానివ్వండి, జనసేన క్యాడరే కానివ్వండి, బీజేపీ వాళ్ళని కూడా గెలిపించుకోవాలి అనే దీంతో అంటే అక్కడ కూటమి కలిపిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే దానిలో ప్రజలందరూ కూడా కానివ్వండి, ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూలాన స్టేట్ వెనకబడిపోవటమే కానివ్వండి, అందుకోసం ఖచ్చితంగా తెలుగుదేశం వస్తేనే రేపొద్దున బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. సో మనకంటూ ఒక స్టేట్ అంటూ ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఇప్పటి వరకు మనకు స్టేట్ లేదు. ఒక స్టేట్లో ఒక నగరం అనేది మనం నిర్మించుకోలేకపోయాం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మూలానే అది మనకు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అందరూ కలిసే పనిచేస్తున్నారు కార్యకర్తలు. మీరు ఇందాక చెప్పినట్లు సుజనా చౌదరి గారు ఒక మాట ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎలక్షన్ల తర్వాత కూటమి విజయం తథ్యము, ఆ కూటమి విజయ తథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అరెస్టు పక్కా అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? చేస్తారా, చేయరా? చేసే అవకాశమే ఎక్కువ ఉంది. ఎందుకంటే గతం 43,000 కోట్లు అనేది అది చిన్న అమౌంట్, ఇప్పుడు లక్షల్లో ఉంది. అది వేల కోట్లు ఉంది, ఇప్పుడు లక్షల కోట్లు ఉంది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట వస్తాయి. దీనిలో భారతి గారి హస్తం కూడా అన్నిట్లో కనపడుతుంది. సో ఆవిడ ప్రతి దానిలో అధికారంలో ఆవిడ కలగజేసుకోవటమే కానివ్వండి, హత్యల్లో కలగజేసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా బయట వచ్చే రోజు దగ్గర పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయితే ఎవరు కూడా కాపాడలేరు వాళ్ళని. జైలుకి వెళ్ళేదైతే కన్ఫామ్గా కనపడుతుంది. మరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ లోపల అంటకాగుతున్నారనేది ఒక వాదన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. మరి దానిపై మీరు వివరణ ఇవ్వాలంటే ఏ విధంగా చెప్తారు? బీజేపీ అది వైఎస్ఆర్సీపీకి అలాంటి ఇది ఉందనేది అయితే గతంలో ఉన్న మాట వాస్తవమే అయినా ఇప్పుడైతే అది లేదు. ఎందుకంటే తెలుగుదేశంతో కలిసి ఉన్నారు, జనసేన
సో ఈ పార్టీలని మోసం చేయాలనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉండదు. ఏదున్నా బహిర్గతంగా చెప్పచ్చు, వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఎలక్షన్ బిఫోర్ ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవాలని అయితే ఏ పార్టీ కోరుకోదు కాబట్టి వాళ్ళు కూడా క్యాండిడేట్లుగా ఉన్నారు కదా. సో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ తెచ్చుకుంటే వాళ్ళు నిలబడే క్యాండిడేట్ల చోట కూడా అక్కడ గెలిచే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అయితే కూడా వైఎస్ఆర్సీపీతో అయితే లేరనేది స్పష్టంగా తెలుస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గతంలో 2019 ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము ఇప్పుడు కూటమి విషయంలో స్లోగా వెళ్తుందని చెప్పేసి ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. మరి ఏమంటారు మీరు? అది ఏమీ లేదు కానీ ఇంకా టైం ఉంది. సో డిపార్ట్మెంట్ని చేంజ్ చేసే అవసరం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేంజ్ అవుతారు. ఇంకా నెక్స్ట్ 2-3 రోజుల్లో అయితే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇలాగే ఉంటే సజావుగా ఎలక్షన్స్ జరగవనేది బీజేపీ కూడా గుర్తించింది కాబట్టి. అది కూడా కాకుండా పలుమార్లు ఈసీకి మనం కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే బీజేపీ నాయకులు కూడా కలిసి ఇవ్వటం జరిగింది, కూటమితో కలిపి. సో ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఇవ్వటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అయితే మార్పులు అయితే మనం ఈ వారంలోనే చూస్తాం. మరైతే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు అరెస్టు పక్క అన్న సుజనా చౌదరి వ్యాఖ్యల మీద సూర్యదేవర లత గారు వారి వివరణ తెలియజేశారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.